జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాటనటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆశీర్వదించబడుతున్న వారై ఉన్నారా? నిశ్చయముగా సర్వశక్తి గల దేవుని యొక్క మాట ఇది. ఆశ్చర్యకరమైనటువంటి కృపగల మేలులు మానవుని పక్షమై జరిగించుటకై సర్వశక్తి గల దేవుడు మనందరితో కూడా ముచ్చటిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. కాలము గడిచిపోతుంది, రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి. సమయం అంతా కూడా ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో అత్యంతమైనటువంటి వేగవంతముగా సమయం ముందుకు కొనసాగిపోతూనే ఉంది. సంవత్సరము కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే సంవత్సరం దాటిపోతున్నట్లుగా అనిపిస్తుంది కదా. నిశ్చయంగా ఈ రోజున గమనించండి, ప్రభు గొప్ప మేలు చేత ఆశీర్వాదము చేత ప్రతి ఒక్కరిని నింపుటకై ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. గత కాలములో వెలుగు గురించినటువంటి ఎన్నో విషయాలు మనం దేవుని యొక్క వాక్యపు లేఖనాల్లోంచి ధ్యానం చేస్తున్న వారమై ఉన్నాం. సర్వశక్తి గల దేవుని యొక్క దివ్యమైనటువంటి ప్రసన్నత అంటే ఆయన వెలుగు, ఆయన ప్రకాశం ఈ రోజున ప్రతి ఒక్క మానవ జీవితం మీద ఆయన వాక్యపు వెలుగు ఉదయించున్నట్లుగా ప్రభు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సర్వశక్తి గల దేవాది దేవుని యొక్క మహాకృప ద్వారా ఈ రోజున భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవ జీవితము కూడా సంచరిస్తూ దేవుని యొక్క కృపగల మేలులు పొందుకున్నట్లుగా, గొప్ప ఆశీర్వాదాలకు యోగ్యులుగా మలచబడినట్లుగా సర్వశక్తి గల దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. చీకటిలో సంచరించేవారు అనేక మంది ఉన్నారంట, కానీ చీకటిలో సంచరించే వాడికి ఆపద ఎదురవుతుంది, చాలా సమస్యలు వాడికి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ రోజున గమనించాలి, ప్రభు అంటున్నాడు వెలుగు సంబంధిగా నేను చేస్తాను అని చెప్తున్న వారై ఉన్నారు. ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటారో, ఎవరైతే లేఖనంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తూ ఉంటారో వారి జీవితాలు వెలుగుమయముగా దేవుడు నిశ్చయంగా చేయనటువంటి వాడై ఉన్నాడు. చూడండి, చీకటి గల ఇంటిలోనంట ఓ చిన్న దీపం ఏం చేస్తుందంటే గొప్ప వెలుగుని ఎలాగైతే ఇస్తుందో, ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం వెలిగించబడుతూ మన కుటుంబాన్ని సమస్త ప్రజలకు వెలుగుగా ఉండునట్లుగా, నిలిచి ఉండునట్లుగా ప్రభు ఇష్టపడి ఈ రోజున మరోసారి ఆయన ముచ్చటించుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి వాక్యపు ధ్యానాలు మనం చేద్దాం. ఈ రోజున చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మనందరితో మాట్లాడుతున్న వారై ఉన్నారు. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచారా? నిశ్చయముగా మీరు పరిశుద్ధ లేఖనంలోంచి ఉన్నటువంటి ప్రతి సత్యాన్ని గ్రహించినట్లుగా గ్రంథాన్ని తెరిచి దేవుని యొక్క మహాకృపగలటువంటి శ్రేష్టమైనటువంటి వెలుగు గల మాటలు ఈ రోజున మనం వినుటకై ఇష్టపడేటువంటి ప్రజల వలె ఉండాలి. వాక్యం చదివే ముందులో చిన్న విషయాన్ని నేను మీకు తెలియపరచాలి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలంటండి ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసత్వపు సంఖ్యలు వారిని బిగించి ఉన్నాయంట. అదే విధముగా వారు మొరపెడుతూ ఉన్నారంటండి దేవుని యొక్క సన్నిధిలో. దేవుడు కరుణించగలిగినటువంటి వాడు, కటాక్షించగలిగినటువంటి వాడు. ఈ పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తాడు, శ్రేష్టమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడని ప్రభు సన్నిధిలో వారు మొరపెట్టుకున్నారంటండి. దేవుడు వాగ్దానమును జ్ఞాపకం చేసుకునేవాడు, నమ్మదగిన వాడు గనక ఆశ్చర్యకరమైనటువంటి కృపగల వెలుగులోకి ప్రజలను నడిపించుటకై దేవుడు ఇష్టపడ్డాడంటండి. మనం గమనించాలి, మనం ఉన్నటువంటి చోటులు వెలుగుమయమై ఉండవచ్చు, లేదంటే చీకటిమయమై ఉండవచ్చు. కానీ చీకటిలో ఒకవేళ ఉన్నటువంటి ప్రజలను అంటండి వెలుగుగా దేవుడు మలచగలిగినటువంటి వాడన్న సంగతి మరోసారి నేను చెప్పుటకు మీకు ఇష్టపడుతున్నటువంటి వాడినై ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కృపగల కార్యాలు ఇశ్రాయేలు ప్రజల మధ్యన దేవుడు జరిగించినట్లుగా మనకు కనబడుతుంది. నిర్గమాకాండంలోకి మనం 10వ అధ్యాయములో మనం 22వ వాక్యాన్ని గనక మనం ధ్యానం చేసుకుంటే కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు కనబడుతూ ఉంటాయి. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. చూడండి, 3 రోజులు అంటండి గాఢాంధకారం అంటండి, చిమ్మ చీకటి ఆవరించినట్లుగా కనబడుతుంది. ఎప్పుడైతే దైవజనుడైనటువంటి మోషే చేతులెత్తి ఆకాశము తట్టు చెయ్యి చాపి ప్రార్థించాడో
అప్పుడు ఆ ఐగుప్తు యొక్క దేశం అంతా కూడా ఏమైపోయింది అన్నటువంటి మాట అక్కడ కనబడుతుందంటే చీకటి అయిపోయిందన్న సంగతి మనకు అక్కడ కనబడుతుంది. కింద ఫుట్ నోట్స్లో మనం గమనించుకుంటే కనుక వారు తడుములాడుకునేటువంటి గాఢాంధకారం కమ్మినిందంటండి. అంటే పక్కన ఏ వస్తువు ఉందో, పక్కన ఎవరున్నారో, పక్కన ఆ పరిస్థితి ఏంటో కూడా కనబడట్లేదంటండి. మరొక మాట చెప్పాలి, అదేంటంటే వారు చెయ్యి ఏమండి వారి శరీరాన్ని వారు చూసుకున్నట్టుకు కూడా కుదరని చీకటి అంటండి. భయంకరమైనటువంటి చీకటి, నిజమే కదా. ఈ రోజుల్లో అనేకమైనటువంటి సందర్భాలు, అనేకమైనటువంటి రీతులుగా మానవుడు కొనసాగుతున్నప్పుడు ఎన్నో పలు విధాల చీకటి సంబంధమైనటువంటి మార్గాల్లో మీరు నడిచి ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం అంతంలో ఆశ్చర్యకరమైనటువంటి ప్రైజ్ లార్డ్, ఆశ్చర్యకరమైనటువంటి నా వెలుగు ప్రసన్నత నేను మీకు అనుగ్రహించి నేను మీకు చీకటిలో నుంచి నేను నా వెలుగులో మిమ్మల్ని నడిపిస్తానని ప్రభు సెలవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ రోజున ప్రతి ఒక్క మనిషి కూడా వెలుగు సంబంధిగా మార్చబడాలి. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితాలు కూడా వెలుగుమయమైపోవాలి. ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగు నివసించాలి. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వెలుగు ఉండాలి. రానున్నటువంటి సమయాలలో మత్తయి సువార్తలో కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు మనతో పంచుకుంటున్నటువంటి ప్రతి సందర్భాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే ఒక వెలుగుగా మార్చున్నట్లుగా ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియ మిత్రమా. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కృపగల వెలుగు కలిగినటువంటి ఆ మేలుకరమైనటువంటి కార్యాల చేత నేను తృప్తిపరచుటకు యేసయ్య ఇష్టపడుతున్న వారై ఉన్నారు. ఈ రోజున వాక్యం ఏమై ఉన్నదంటే వెలుగై ఉన్నది. వాక్యం ఏమైనదంటే చీకటిని చీల్చగలిగినది అయి ఉన్నది. వాక్యం ఏమైనదంటే వెలుగుగా ప్రతి ఒక్క మానవ జీవితాన్ని వెలిగించగలిగినది అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అగ్ని ఉంటేనే వెలిగించగలుగుతాం. ఏమండి, ఓ దీపం వెలిగించాలంటే దానికి ఏం కావాలి అంటే అగ్ని కావాలి. ఈ రోజున గమనించండి, అగ్నిలో ఏముంటుందంటే వెలుగు ఉంటుంది. చీకటిని దూరం చేసేటువంటి శక్తి దానికి ఉంటుంది. మరొక మాట చెప్పనా, ఆపదలు దరికి రాకుండా కాపాడుతుంది ఆ వెలుగు. అరణ్యంలో కొంతమంది ప్రజలు నివసించేటప్పుడు వారు అరణ్యంలో చిక్కుబడిపోయినా లేదంటే అరణ్యంలో నివసించేవారు కావచ్చు, క్రూరమైనటువంటి మృగాలు వారి దగ్గరికి దరికి రాకుండా ఏం చేస్తూ ఉంటారంటే అన్నిటిని ఎండిపోయినటువంటి కట్టెలను పేర్చి ఇదిగోండి దాన్ని మధ్యలో వేసి ఏం చేస్తారంటే ఓ పెద్ద అగ్ని అక్కడ పెడతారు. ఆ అగ్ని, ఆ మంట లేదంటే కనుక ఆ విధమైనటువంటి వెలుగు ఏం చేస్తుందంటే ఈ క్రూర మృగాలు దరికి రాకుండానంట అది ఏదో ఒక ఆపద లేదంటే మనకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా అవి ఆ దారి గుండా మరొక దారి గుండా వెళ్ళిపోవటకంట ఆ వెలుగు వారికి ఉపయోగకరంగా మార్చబడుతూ ఉంటుంది అంటండి. ఈ రోజున గమనించండి, నిశ్చయముగా మీ జీవితాల్లో ఏ విధమైనటువంటి ఆపదకరమైనటువంటి పరిస్థితులు మీ చుట్టూ నిలిచి ఉన్నా, అరణ్య మార్గము లాంటి అనుభవాలు మీకు కలిగి ఉన్నా సరే వాటిని ప్రభువునైన యేసుక్రీస్తు వారు వెలుగుగా మలుచుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యపు వెలుగు అవి దరికి రాకుండా దేవుడు సహాయము చేయుటకు శక్తి కలిగినటువంటి వాడిన సంగతి మరోసారి మనం ఈ రోజున గ్రహిస్తూ వింటున్నటువంటి వారమై ఉన్నాం. వింటున్నటువంటి ప్రియ మిత్రమా, గమనించండి, నీవే వెలుగుగా, ఆమేన్, నీవే పరిపూర్ణటువంటి శక్తి గల ప్రభావం దేవుని యొక్క మహిమ నీలో వసించినట్లుగా ప్రభు ఇష్టపడుతున్నటువంటి వారై ఉన్నారు. అయితే ఐగుప్తు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆ దేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే చీకటి తడుముకుంటున్నారు. ఇది ఏం వస్తువు అర్థం కావట్లేదు అంటే తడుముకుంటున్నటువంటి వారై ఉన్నారంటండి. అంత భయంకరమైనటువంటి చీకటి అంట. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. మూడు దినములు గాఢాంధకారం కమ్మింది అంటండి. నిజంగా ఈ రోజున గ్రహించండి, అటువంటి భయంకరమైనటువంటి మోషే ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేశాడో ఆ చీకటి అక్కడ నిలిచి ఉందంటండి. శక్తి గల దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున ఒకవేళ చీకటి సంబంధమై నీవు ఉన్నా సరే, నీవు ప్రార్థన చేయగలిగితే సర్వశక్తిల దేవుడు ఏం చేస్తాడంటే ఆ చీకటిలో నుంచి వెలుగులోకి నిన్ను తీసుకొస్తాడు. హల్లెలూయా. అయితే అక్కడ ఎందుకు చీకటి కలిగింది? దానికి గల కారణం ఏంటంటే వారు దేవునికిను దేవుని ప్రజలకు దేవుని ఆరాధించుకున్నట కంట ఇదిగో ఇష్టపడని ప్రజల వలె వారు ఉన్నారంట. వారి మనసులను బట్టి వారి పరిస్థితులను బట్టి వారికి బుద్ధి వచ్చినట్లుగా దేవుడు అంటే అక్కడ చీకటిని పంపించినట్లుగా మనకు కనబడుతుంది. అదే దేశములో
అదే చోటున ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు కూడా జరిగినాయి. గమనించండి. ఏమండి, ప్రార్థన చేస్తే చీకటి వేరే రకమైనటువంటి స్వభావంతో కూడా ఆలోచించవలసింది. అసలు దేనికి వచ్చింది అన్న సంగతి ఆలోచించాలి. ఈ రోజున చాలామంది వాక్యము ధ్యానం చేసేటప్పుడు కొన్ని మాటలను పట్టుకుని వేలాడుతూ ఉంటారు, వాటికి వేలాడుతూ ఉంటారు. ఈ రోజున గమనించాలి, వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు గమనించాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆ ప్రజల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, దేవుడు చెప్పిన మాటకు వారు లోబడట్లేదు. ఇదిగో దైవజనుడైనటువంటి మోషే వెళ్ళి ప్రజలను మేము అందరూ కూడా వెళ్ళి యేసు సర్వశక్తిలో దేవుణ్ణి సేవించాలి అన్న మాట చెబుతూ ఉంటే పెడచెవును పెట్టినటువంటి వాడై ఉన్నాడు. పట్టించుకోవట్లేదంట. నేనే దేవుడుని అంటున్నాడు అతను. నేనే శక్తి ఉన్నటువంటి వాడిని, నాకంటే అధికుడు ఎవరు లేరు, సమస్త ప్రజలను ఏలుబడి చేస్తున్నటువంటి అధికారం నాకుంది. అధికార గర్వం అక్కడ కనబడుతుంది. ఏమండి, ధనమైనటువంటి గర్వం కనబడుతుంది కదా. ఇవన్నీ దేనికి అంటే చీకటికి సాదృశ్యంగా ఉన్న సంగతి మీరు గ్రహించాలి. అటువంటి భయంకరమైనటువంటి విర్రవీగుతున్నటువంటి స్వభావం చేత నిండి ఉన్నటువంటి ఆ జనుల మధ్యన ఏం చేస్తున్నాడంటే దేవుడు చీకటిని పంపించినటువంటి వారైనారు. ఇప్పుడు బంగారం ఏదో తెలియదు, వెండి ఏదో తెలియదు, పాము ఏదో తెలియదు, తేలేదో తెలియదు, ఏ పరిస్థితి ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో అంధత్వంలో జీవిస్తున్నటువంటి ప్రజలుగా దేవుడు అక్కడ వారిని చేస్తున్నటువంటి వారైనారు. ఈ రోజున గమనించండి, చీకటిలోకి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు, మరణం అంచుల్లో జోగుతున్నటువంటి ప్రజలంట ప్రభు విడిపించుటకు ఇష్టపడుతూ ఈ రోజున మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో దేవుని వాక్యాన్ని విన్నటువంటి దేవుని ప్రజలారా, ఒకవేళ దేవుని అంగీకరించకపోయినా పర్వాలేదు, దేవుడు నిన్ను వెలుగు సంబంధిగా చేయుటకంట మరోసారి ఓ చక్కటి అవకాశాన్ని దయచేసి నిన్ను ఆయన పిలుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రీతిగల ఆయన మాట, నిన్ను ప్రేమించే ఆయన మాట, సర్వశక్తుల దేవుని మాట ఈరోజు నిన్ను పలకరిస్తూ ఉంది. ఆమేన్. చీకటిలో సంచరిస్తూ ఉన్నావా? బాధల సమస్యల పోరాటాలు నీవు ఉన్నావా? ఏమండి, చీకటి అంటే చాలామందికి భయం కదా. చాలామందికి భయం, వణికిపోతూ ఉంటారు చీకటి అంటే కదా. వెళ్ళి ఏదైనా తీసుకురండి అనేసి అంటే ఆ పక్క రూమ్లోకి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే అమ్మో నా భయం. నువ్వు వచ్చి లైట్ వేసి నా పక్క నిలబడితే తీసుకో. ఇక లైట్ వేసి పక్క నిలబడే కాడికి నువ్వు తెచ్చేది ఎందుకు, మేము తెచ్చుకోలేము అండి కదండి. విచిత్రంగా అనిపిస్తాడు. లైట్ వేయాలంటే వాళ్ళ పక్కన ఉంచుకోవాలంటే, పోనీ పక్కన ఉంచుంటే పర్వాలేదు, ఇక్కడ నుంచుంటాలే కాదు, నా వెనకాలే రావాలి. లైట్ వేసి అక్కడ నుంచుని వెనకాల వచ్చి ఇక ఆ వస్తువు ఏదో తీసుకోవచ్చు కదా. గమనించాలి ఈ రోజున కదా. కొంతమందికి భయం చీకటి అంటే చాలా భయం కదా. అక్కడే అలవాటు ఉన్నటువంటి ప్రాంతమే, అలవాటు ఉన్నటువంటి చోటే. ఐగుప్తు దేశపు ప్రజలకు అన్ని అలవాటే, కళ్ళు మూసుకుని కూడా నడవగలిగినటువంటి సామర్థ్యత వారికి ఉండి ఉంటుందేమో, కానీ వారు నడవలేకపోయారు. ఏమండి, చిమ్మ చీకటి తడుముకుంటూ ఉన్నారు. ఏండి, నేను అనుకుంటూ ఉన్నాను, మెట్లు ఎక్కడున్నాయి, మెట్లు కూడా చేతులతో తడుముకున్నారేమో. ఏండి, కదలలేని పరిస్థితి అక్కడ. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున నిన్ను వెలుగు సంబంధిగా ప్రభు చేయుటకు ఇష్టపడుతున్నాడు. కొన్ని వాక్యాలు చదువుకుంటూ ఉంటే చాలా అద్భుతకరంగా అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, అక్కడే నిర్గమాకాండం 10వ అధ్యాయంలోనే 23వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలుల కందరికి వారి నివాసములో వెలుగు ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ వాక్యంలో ఉన్నటువంటి శక్తి గల మాటను మీరు గ్రహించలేదో కానీ ఈ వాక్యం చదువుతున్నప్పుడు అద్భుతంగా అనిపించింది. ఆమేన్. నిజమేనండి. అక్కడ మనం చూడండి, ఆ వాక్యపు మొదటి లైన్లో ఏముందంటే 3 దినములు అంటండి ఒకరినొకరు కనుగొనలేకపోయారంట అండి. ఏంటి, ఒకరినొకరు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు. గుర్తుపట్టడానికి అసలు మొహం కనపడితేగా, ఏండి మొహం కనపడితేగా. ఓ రోజున ఓ బుక్లో ఓ చక్కటి విషయాన్ని నేను చదివినటువంటి వాడిని అయి ఉన్నాను. చాలా అద్భుతంగా అనిపించింది. ఏండి, దాని ప్రస్తుతం మరలా వచ్చే వారంలో వేస్తాను చెప్పగానే ఆతృత మాలో మొదలయ్యింది. ఇంతకీ ఏంటి సంగతి ఏంటంటే, ఏమంటే నల్లటి కారు, నల్లటి రోడ్డు అంటండి. ఎటు చూసినా నల్లగా పెద్ద పెద్ద బాగా ఎదిగినటువంటి చెట్లు. ఆ నల్లటి రోడ్డు మీద నల్లటి కారు, అసలే లైట్లు కూడా లేవంట, పోయినాయి అంట. ఓ నల్ల బట్టలు వేసుకుని ఒక వ్యక్తి రోడ్డు దాడుతూ ఉన్నాడంట. దానికి తోడు అమావాస్య. అది ఏంటి, కటిక చీకటి అమావాస్య అంట.
అవన్నీ చెప్పంగానే ఎట్లాగ పరిస్థితి, వీడు రోడ్డు దాటగలడా లేదా, ఇప్పుడు క్షేమంగా రోడ్డు దాటాడా లేదా అన్నటువంటి ప్రశ్న అక్కడ వేశారు. ఇక అదేంటో మాకు అర్థం కాల. ఏంటి అనుకుంటే ఆ ప్రశ్నలో ఏముందంటే రాత్రి అనే సంగతి చెప్పలేదు, రాత్రి అనే సంగతి చెప్పలేదు. అంటే దాని ప్రశ్న ఏంటంటే రాత్రి అని రాశారు అంతే. నాకు అర్థమైంది ఏంటంటే రైట్, నిజమే కదా, నల్లటి రోడ్డు కావచ్చు, నల్లటి కారు కావచ్చు, దానికి లైట్ లేకపోయినా పర్వాలేదు, నల్లటి పెద్ద పెద్ద చెట్లు ఉండొచ్చు, ఈ నల్ల బట్టలు వేసుకుని చక్కగా రోడ్డు దాడుతూ ఉండొచ్చు, కానీ ఏ అపాయం కలేదంటే పగలు కదా, ఎంత నలుపు ఉన్నా కనపడితేనే ఉంటుంది కదా. రాత్రిపూట అంటే, అమావాస్య రాత్రిపూట అంటే కనపడదు కాబట్టి, చీకటి ఆవరించి ఉంటుంది కాబట్టి, లైట్ లేని పరిస్థితులు అంతా నలుపుగా ఉంటే ఏదో ఒకటి జరిగింది అనుకోవచ్చు. కానీ మన మనసులో ఎలా ఉంటుందంటే మొత్తానికి ఏదో జరిగి ఉంటుంది. ఏముంది, కారు ఈ పక్క నుంచి వెళ్ళిపోయి ఉంటుందేమో, లేదంటే ఇంజిన్ అయిపోయిందేమో, ఇట్లా ఎన్నో రకాలు ఏం చేశారంటే దాంట్లో రాసుకుంటూ వెళ్ళిన వారు మేము. కానీ అక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే అది రాత్రి అని మేము చెప్పలేదు కదా, అది పగలని చెప్పారు. అద్భుతంగా అనిపించింది కదండి. గమనించాలి, వీళ్ళు తడుముకుంటూ ఉన్నారు. ఎన్ని దినాలు అంటండి? 3 రోజులు అంటండి. 3 రోజులు తడుముకుంటూ ఉన్నారంట. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ కింద మాటల్లో మనం గమనించుకుంటూ వస్తూ ఉంటే, ఎవడును తానున్న చోటు నుంచి లేవలేకపోయాడంటండి. అంటే అసలు మీరు ఒక్కసారి ఊహించుకోండి, మనిషి లెగిసి వెళ్ళటాకో కూడా అంట వీలు కాని పరిస్థితిలాగా చీకటి ఆవరించింది అంటండి. 3 రోజులు ఇక ఆహారం తినుండరు, ఇక నీళ్ళు తాగి ఉండరు, ఇక లెగలేని పరిస్థితులు అట్లాగే కుప్పగూలిపోయినట్లుగా కదా. ఏదో ఒక మొత్తం అంతా కూడా స్తంభించినట్లుగా అలాగే ఉండిపోయారంటండి వాళ్ళు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ. నేను అనుకుంటున్నాను ఇక మాట్లాడుకుంటూ ఉండుంటారేమో అక్కడ. ఏంటి ఈ పరిస్థితి ఏంటి, ఇశ్రాయేలు ప్రజలను వదిలేసినా బాగుండేదేమో. ఆ ప్రజల పక్షమై దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, వెలుగైనటువంటి సర్వశక్తి దేవుడు వారి పక్షమై అద్భుతమైనటువంటి కార్యం చేస్తూ ఉంటే మనమేమో ఇదిగో ఈ చీకటిలో ఈ మగ్గిపోతున్నటువంటి వారమై ఉన్నాం కదా. ఈరోజున గమనించండి, ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏమీ చేయలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి. కాస్త వెళ్ళి అదిగో అక్కడే అల్లంత దూరాన్ని ఆహారం ఉంది, దాన్ని తెచ్చుకుందాం అనుకున్నా సరే తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు అవి. లేవలేడంటే ఎక్కడ ఉన్నాడు అక్కడే కూర్చున్నాడు అంటాడు. అక్కడే పెట్టావులే కానీ బాగానే ఉంది, కానీ ఇప్పుడు లేచి వెళ్ళటా కుదరని పరిస్థితే. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. చీకటి ఆవరించి భయంకరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక్కోసారి కట్టి మనల్ని పడవేసినట్లుగా ఉంటుంది, లేవలేమో ఒక్కోసారి. కానీ ప్రభువు అంటున్నాడు కదా, వెలుగుగా నేను మిమ్మల్ని చేస్తాను. అక్కడే ఆ వాక్య భాగాలు మనం చూసుకుంటా వస్తే అద్భుతంగా మనకు అనిపిస్తుంది కదా. ఓ పక్కన వారి మధ్యన 3 దినములు చీకటి ఉందంట, రెండవది వారు లేవలేకపోయారంటండి. కానీ అక్కడ తర్వాత నుంచి ఉంటుంది, చక్క అద్భుతంగా ఉంటుంది కదా. అయినను అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఒక ఆశ్చర్యాన్ని కలుగు చేసే మాట. ఇది అయినను అనేటువంటి మాట వచ్చిందని దాని అర్థం ఏంటంటే ఇది బహు అద్భుతం, దేవుని యొక్క గొప్ప కార్యం జరుగుతుంది, ఆశ్చర్యకరమైనటువంటి రీతికి ఇది జరుగుతుంది, ఇది అద్భుతముగా ఉంటుంది. అయినను ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి చీకటి పరమైనటువంటి పరిస్థితులు నీకు ఉన్నా, చీకటి అయిపోయింది ఇక, నా బ్రతుకు అయిపోయింది ఇక అనుకుని నీవు అనుకున్నా సరే, కానీ దేవుడు అంటున్నాడు అయినను, ప్రైజ్ ది లార్డ్, ఏమైనా జరగనే, ఎటువంటి పరిస్థితులు కలగనే, కానీ ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ప్రైజ్ ది లార్డ్, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే, మోకాలకు పని చెప్పగలిగితే, దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే, విశ్వాసము కలిగి ఉండగలిగితే, అయినను నష్టం వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధ వచ్చినా, అయినా సరే, అయినను నేను అద్భుతమైన కార్యం నేను మీ పక్షమై చేస్తాను. ఆమేన్. అయినను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఈ రోజున ఎన్ని పరిస్థితులున్నా సరే వాటి వైపు నువ్వు చూడబాకు. ఆ చీకటి వైపు చూచి భయపడబాకు, ఆ గాఢాంధకారాన్ని చూసి ఆందోళన చెందబాకు. ఇబ్బందులు కలుగుతాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అనేకమైనటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితులు కలగవచ్చు, ఇంతకాలము కలిగి ఉండవచ్చు. కానీ ఒక మాట చెప్పనా, అయినను, ప్రైజ్ ది లార్డ్,
దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయబోతున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క శక్తిగల కృపగల ఆయన బాహువు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించగలిగే దేవుని యొక్క దక్షిణ హస్తము నీ పక్షమై గొప్ప కార్యం చేయబోతూ ఉంది. అక్కడ మనం చదువుకుంటూ వస్తే కనుక ఏండి, ఇశ్రాయేలందరికీ, అక్కడ చక్కటి మాట మీరు జోడించుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రజలందరికీ, ఆమేన్. దేవుని యందు విధేయత కలిగినటువంటి ప్రజలందరికీ కూడా, దేవుని యందు విశ్వాసముతో ప్రార్థన చేస్తున్న వారందరికీ కూడా ఏం కలగబోతుందంటే, ఏం కలగబోతుందని రాయబడి ఉంది అక్కడ. ఇశ్రాయేలు వారందరికీ వారి నివాసములలో ఏముందంటే వెలుగు ఉండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి గల దేవుని యొక్క గొప్ప కార్యము ఇక్కడ చేస్తున్న వాడై ఉన్నాడు. పై వాక్యాలు ధ్యానం చేసాం, మరలా మీరు మర్చిపోయారేమో, ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. ఐగుప్తు దేశములో చీకటి ఉంది. అదే దేశములో, ప్రైజ్ ది లార్డ్, అదే చోట్లో ఇశ్రాయేలు ప్రజలు కూడా నివసిస్తూనే ఉన్నారు. వారు ఐగుప్తు బానిసలుగా వారు జీవిస్తున్నటువంటి వారై ఉన్నారు. భయంకరమైన కష్టం, భయంకరమైన నష్టం, భయంకరమైన బాధ, ఆవేదన వారికి ఉంది. కానీ ఒక మాట చెప్తాను, అయినను వాటన్నిటిలో నుంచి విడిపించేటువంటి దేవుడు నీకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు చేయవలసిందని తెలుసా? మోకరించి హృదయం తెరవాలి. ఆమేన్. పెదవుల నుంచి వచ్చే ప్రార్థన వద్దు, పెదవుల నుంచి చేసేటువంటి విజ్ఞాపన అవసరత లేదు. హృదయపు అంతరంగంలో నుంచి ఇదిగో నీకున్నటువంటి బాధను దేవుని సన్నిధిలో వ్యక్తపరచు. కొన్నిసార్లు ప్రభువా నా కష్టంగా ఉంది, నా బాధగా ఉంది, నా శ్రమగా ఉంది ప్రభు, వీటిలన్నిటిలో నుంచి నన్ను వైదొలిగించు ప్రభు అనేసి చెప్పేసేసి ఇక యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అనుకుని ఇంక వెళ్ళిపోతూ ఉంటాం. గమనించండి, అది ఏ స్నేహితుడో ఏ బంధువు వచ్చాడు అనుకో మన ఇంటికి, తెలిసిన వారు కూర్చోబెట్టి ఏం చెప్పమంటావమ్మా అని మొత్తం మొదటి పేజీ దగ్గర నుంచి ఒకవేళ 100 పేజీలు రాసుకుని ఉంటే కష్ట నష్ట బాధలు, ఆ 100 పేజీతో పాటు 101వ పేజీ కూడా కలిపి చెప్తాం కదండి. గ్యారంటీ కలిపి చెప్తాం, అసలు డౌట్ లేదు దాంట్లో. ప్రతి అక్షరం అరే రే భలే జరిగిందే అని అంటే అని మరలా మొదటి నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓ చోటకి ఇలాగే వెళ్తూ ఉంటే ఓ పక్కనే ప్రార్థనకు టైం అవుతుంది. కానీ మరి సేవకుని యొక్క పని ఏంటంటే వారి కష్ట నష్ట బాధలు ఏంటో తెలుసుకోవాలి కదా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి కనుక సరైనసి వారు చెప్తూ ఉంటే వింటా ఉన్నాం. నాకు మధ్యలో మాట్లాడేటువంటి అలవాటు ఉంది. అరే రే భలే పని అయిందమ్మా, పర్లేదు అమ్మ, దేవుడు నిన్ను క్షేమంగా ఉంచుతాడు, బాధపడబాకలే, ప్రార్థన చేసుకుందా అనేసి. ఏం చెప్పమంటారు, అస్సలు అలా చేయకపోతేనే మళ్ళీ మొదటి నుంచి మొదలయ్యింది. మళ్ళీ మొదటి నుంచి ఇక మరలా వింటున్న సందర్భం మరలా నా నోరాగక మరలా ఏదో అన్నాను, మరలా అవునయ్యా అస్సలు అట్లా మళ్ళీ మొదటి నుంచి నాకు అనిపించింది కదా, అరే రే అడగకపోయినా బాగుండేదేమో కదా. మధ్యలో మాట్లాడకుండా మొత్తం వినేసిన తర్వాత రైట్ అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మరి ప్రార్థనకు సమయం అవుతుంది కానీ వెళ్తానంటే సరిపోయేది కదా. గమనించండి, బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు, నిజమే కదా. ఈ రోజున ఒక మాట చెప్పనా, దేవుని సన్నిధిలో నీవు అదే రీతిగా సమయాన్ని, ప్రైజ్ ది లార్డ్, అదే రీతిగా నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుంచి కూడా దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టగలిగితేనంట, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఒకవేళ అన్ని సమస్యలు అన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే, అయినను నేను మీ నివాస స్థలముల్లో, మీరు నివసించేటువంటి చోటు, లేదంటే మీకున్నటువంటి ప్రతి పరిస్థితి ప్రతి చోటు కూడా, ఏది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏ పరిస్థితులని ఎటువంటి స్థితి కావచ్చు, అయినను నేను మీ పక్షమై గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఒక గొప్ప వెలుగు సంబంధమైనటువంటి కార్యం నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. చీకటి దూరం అయిపోతుంది, పరిస్థితులు దూరం అయిపోతాయి, ఇబ్బందులు, సమస్యలు, కష్ట నష్ట పోరాటాలని దూరం అయిపోతాయి. ఇంతకాలం ఇన్ని నెలలు అనుభవించినటువంటి శ్రమ అయినను దేవుడు నిన్ను విడిపించబోతున్న వాడై ఉన్నాడు, వెలుగుగా మలచబోతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పోరాటాలు ఎదురొచ్చినా సరే వాటన్నిటిలోనూ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ భయంకరమైనటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా నిన్ను విమోచించగలిగినటువంటి విమోచకుడు, హల్లెలూయా, నిన్ను రక్షించగలిగినటువంటి వెలుగైనటువంటి సర్వశక్తుల దేవుడు, ఆయన దివ్యమైనటువంటి ప్రసన్నత నీ మీద ఉదయించి
ఆ చీకటిలో నుంచి నేను బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. ఆమేన్, హల్లెలూయా. బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. ఈ రోజున గ్రహించాలి. కొన్ని మాటలే చదువుకున్నాం, కానీ ఆ మాటలో ఆంతర్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడే ఉన్నారు. ఈ రోజున నీవు భూమి మీదే అనేకమైన పరిస్థితులు ఉండవచ్చు, కానీ వాటన్నిటిలో నుంచి అయినను నిన్ను ఒక గొప్ప విడుదల కార్యం చేయబోతున్నాడు. నీ నివాస స్థలములో, నీలో, ఆమేన్, నీ బిడ్డల మీద, నీకున్నటువంటి ప్రతి పరిస్థితి మీద నా దేవుని యొక్క వెలుగు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు సేవించగలిగితే గనక దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపిస్తాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు. ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో మోకరించి విశ్వాసముతో చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప వెలుగును మీ మధ్యకు పంపించబోతున్న వాడై ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాడు ఐగుప్తు దేశమంతయు నాయన ప్రభు భయంకరమైన చిమ్మ చీకటి కమ్మినటువంటి పరిస్థితులు నాయన. 3 దినములు ప్రభు గాఢాంధకారము వారిని కమ్మివేసింది. నిశ్చయముగా ప్రభువా, నీ సన్నిధిలో మోషే మొరపెట్టగానే ప్రభు ఆ చీకటి అక్కడ ఆవరించింది ప్రభు. వారు లేవలేని పరిస్థితుల్లో 3 దినములు కూడా ప్రభు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు. చాలా భయంకరమైనటువంటి చీకటి వారిని ఆవరించినట్టు కనబడుతుంది. ఈ రోజున ప్రభు అనేకమైనటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగా దేవా చీకటి మయమైపోయి అనేకమైనటువంటి స్థితిగతుల్లో ప్రజలు విలపిస్తూ ఉన్నారేమో ఒకవేళ. కానీ అయినను ప్రైజ్ ది లార్డ్, నిజంగా నీ మాట చాలా శ్రేష్టమైంది ప్రభువా. నీవు నాయన ఒక గొప్ప ఆదరణ, ఒక గొప్ప నెమ్మదిని కలుగు చేయనటువంటి దేవుడై ఉన్నావు ప్రభు. ఈ సంవత్సరాంతములో ఆశ్చర్యకరమైనటువంటి కృపగల నీ వెలుగు ప్రసన్నతనైన ప్రభు ఈ రోజు ప్రార్థన చేస్తున్న ప్రతి గృహములోను, ప్రతి నివాస స్థలములోను నాయన ప్రభు, ఈ దేహం అనేటువంటి గుడారం మీద నాయన ప్రభు, ఈ గుడారములో నీ వెలుగు ప్రసరించున్నట్లుగా కృపగల కార్యాలు నీవు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వెలుగొందునట్లుగా సహాయం దయచేయి నాయన. వారి మీదకి నీ వాక్యమైనటువంటి వెలుగు వారి మీద ప్రసురింపచేసి ఆశ్చర్యమైన రీతిగా వారిని వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి కుటుంబం వారందరినీ వెలిగించండి. నీ సన్నిధిలో మేలు చేత తృప్తిపరచండి నా తండ్రి. నీవు త్వరగా రానివాడి దేవుడు అయి ఉన్నావు ప్రభా. ఈ లోపలే ప్రజలు చీకటిలో నుంచి నీ వెలుగులోకి నడిపించబడి కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు. అందుకే ఈ చీకటి లోకంలో నుంచి నేను ప్రభు ప్రతి ఒక్కరిని వెలిగించుటకై వెలుగుగా మా మధ్యకు నీ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీవే సమస్త కార్యాలు జరిగించి నీ ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీవు మాత్రమే పొందుకోమని యేసు శ్రేష్టమైన నామని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యందు అన్యోన్య సహవాసము సదా మీకు తోడే ఉండి నడిపించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులున్నా సరే, ఒకవేళ గత కాలంలో ఎన్నో ఇబ్బందులు పడినా వాటన్నిటిలో నుంచి అయినను దేవుడు మీ పక్షమే ఒక గొప్ప వెలుగును దయచేయబోతున్న వాడైనాడు. ఎదురు చూస్తున్న మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా వెలుగు సంబంధులుగా మిమ్మల్ని మలుచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు బ్రదర్ రాజా గారు, విజయవాడ. ఆరాధన సమయముల కొరకు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్లు 8977898777, 9030898777.